ఏపీ ఆన్లైన్ సెట్ 3 ఫస్ట్ మెసేజ్ పంపించేస్తారా? సార్ నంబర్ కూడా వస్తుంది సార్, మనకు కూడా వస్తుంది సార్. సార్ ఇది కూడా సబ్మిట్ మీరు కొట్టండి సార్, మా అందరికి వస్తుంది సబ్మిట్. సబ్మిట్ సార్ చేస్తారు సార్. సార్ మెసేజ్ వచ్చింది సార్, పై మెసేజ్ అంటే మాకు పంపించినాక కన్ఫర్మ్ చేసినా పంపించమంటున్నాను సార్ అందరికీ. సెట్ నెంబర్ 3 అందరికి పంపించేస్తాను. ఇదేంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి? అది కమ్యూనికేషన్స్ వాళ్ళు కూడా పంపిస్తారు, వాళ్ళు కూడా పంపించేస్తారు సార్. వచ్చినారు డిఎస్పీ గారు వచ్చినారు సార్. మన ఇవాళ రేడియో న్యూస్ ద్వారా, పోలీస్ కమ్యూనికేషన్స్ ద్వారా, తర్వాత మనము ఎలక్ట్రానిక్ మీడియా సెట్ 3 అంటే మొత్తం అన్ని 1440 సెంటర్స్లో మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎంతసేపు వెళ్తుంది? ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది సార్ అందరికీ. 1440 సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్స్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి 1445 1445 అంటే 2900 మంది సార్ వాళ్ళు. ఇప్పుడు ఈ పేపర్లో ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటాయా? పోలీస్ స్టేషన్లో ఉన్నాయి సార్. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెట్ 3 తీసుకుంటారు, అన్నీ అక్కడ డిపాజిట్ అయ్యాయి సార్. ఆల్ 3 సెట్స్ కన్ఫర్మ్ చేస్తారు. పోలీస్ కమ్యూనికేషన్ ద్వారా కూడా ఆల్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు సార్. కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్స్ కి కమ్యూనికేషన్ సెట్ వైర్లెస్ సెట్ లో కంటిన్యూస్ గా చెప్తా. లాస్ట్ టైం వచ్చాడు ఒక పేపర్ మారింది. ఎలా మారింది అది? ఎందుకు మారింది? అప్పుడు అంటే ఏళ్ళు పోలీసులు కూడా చూసుకుంటారు కదా. చెప్పినా కూడా గుమ్మలక్ష్మీపురంలో అలా చేస్తారు, ఏంటి కానీ కొమరాళ్ళు అలా చేస్తారు సార్. ఈసారి అందుకే చాలా సార్లు వాయించి గట్టిగా అలా చేసి సస్పెండ్ చేస్తారు. వాళ్ళు చేయటం ప్లస్ పోలీసు కూడా ఏ సెట్ ఆ సెట్ ఇవ్వాలి కదా. వీళ్ళు కూడా ఇచ్చేది కదా సార్, ఓన్లీ వాళ్ళు చూస్తారు, తీసుకోవడమే. జస్ట్ తీసుకున్నారు, తీసుకోవాలి కూడా బాధ్యత ఎక్కువ మన బాధ్యత సార్. స్ప్రాంట్ ఊరికి వాళ్ళు పెట్టాం కానీ కీస్ వాళ్ళకి సెట్ 3 ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఒక కీలకమైన ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. తొలి రోజు కాబట్టి సెక్రటరీ గారు ఈ సెట్ మొత్తం 3 సెట్లు తయారు చేస్తారు. అందులో ఏది అనేది డ్రా తీయటం కోసం ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడే మీ అందరి సమక్షంలో తొలి రోజు ఎగ్జామినేషన్ సంబంధించి సెట్ 3 దాన్ని డ్రాలో తీయడం జరిగింది. అది ఇప్పుడే మొత్తం అందరూ కూడా కమ్యూనికేషన్ చేయడం జరిగింది. 10,31,285 మంది స్టూడెంట్స్ ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి. అలాగే 1,445 సెంటర్స్లో ఈరోజు ఈ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉన్నాయి. మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మైక్రో లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మీ ప్రజెన్స్లోనే చూశాను నేను కూడా. ఏదైతే మనం సెట్ 3 తీసామో దాన్ని వెంటనే ఏపీటీఎస్ ద్వారా మొత్తం అందరికి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ మాకు కూడా అప్పుడే వచ్చేసింది. సేమ్ థింగ్ మళ్ళీ పోలీస్ కమ్యూనికేషన్స్ ద్వారా వాళ్ళు కూడా అన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కడైతే ఈ ఎగ్జామ్ని క్వశ్చన్ పేపర్లో పెట్టించారో వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే నేను స్టూడెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతిసారి ఎగ్జామినేషన్స్ టైంలో మనం టీవీస్లో వాటిల్లో పేపర్లో విజువల్స్ చూస్తూ ఉంటాం. లాస్ట్ మూమెంట్లో హడావుడిగా సెంటర్స్ చేరుకోవడం కోసం పరిగెడుతూ పిల్లలు రావటం, అక్కడ టైం అయిపోయిందని చెప్పని ఆ గేట్లు క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పిల్లలు పేరెంట్స్ ఆందోళన చేయటం, అలాగే వాళ్ళ ఎంతో విలువైన భవిష్యత్తు కూడా భంగం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా ముందు నుంచి కూడా సెక్రటరీ గారు కూడా కంటిన్యూస్గా అలర్ట్ చేస్తూ ఉన్నారు.
అలాగే మళ్ళీ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి కూడా. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేరుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎగ్జామ్ రాసేదానికి పిల్లలకు కూడా ఆ సెంటర్లోకి వెళ్ళి కొంత సెటిల్ అయ్యి వాళ్ళు కూల్గా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి ఒక అరగంట ముందుగా బయలుదేరి వాళ్ళ సెంటర్కి చేరుకోవాలని చెప్పిన కూడా మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం.